దేవుని మంచితనాన్ని ఎందుకు శంకిస్తున్నావు? దేవుని ఆశీర్వాదాన్ని ఎందుకు శంకిస్తున్నావు? దేవుని ఆత్మీయతను ఎందుకు శంకిస్తున్నావు? దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎందుకు శంకిస్తున్నావు? ఆ విశ్వాసాన్ని ఎందుకు శంకిస్తున్నావు? ఆ భక్తి జీవితాన్ని ఎందుకు శంకిస్తున్నావు? నువ్వు పొందిన ఆత్మ మీద నీకెందుకు డౌట్ ఉంది? నీ విశ్వాసం మీద నీకెందుకు డౌట్ ఉంది? నీకు దేవుడిచ్చిన ప్రేమ మీద, దయ మీద, కృప మీద నీకెందుకు డౌట్ ఉంది? బయటలకు నీ మీద డౌట్ ఉండదు వేరండి, నీ మీద నీకు డౌట్ ఉండొద్దు. నీ ఆత్మీయ జీవితం మీద నీకు డౌట్ ఉండదు. కొంతమంది కూడా అసలు దేవుడు మాతో ఉన్నాడా పాస్టరయ్య, మా కుటుంబంలో ఉన్నాడా? అమ్మో, డేంజర్ ప్రమాదంలో ఉన్నారు మీరు. హల్లెలూయా. ఆ మాట రానేవద్దు. హల్లెలూయా. అది అనేది మీరు కాదు, మీకున్న పరిస్థితులను బట్టి గుడ్డితనం వచ్చేసి మమ్మల్ని దేవుడు వదిలిపెట్టేశాడు, మమ్మల్ని విడిచిపెట్టేశాడు, అసలు మాకు మంచే జరుగుతలేదు, మా కుటుంబంలో మంచే జరుగుతలేదు, మా ఇంట్లో మంచే జరుగుతలేదు, ఎవ్వరికి నెమ్మది ఉండలేదు అని ఆలోచిస్తాం. కానీ ప్రభువా, నా హృదయం నీ ఎడల ఎలా ఉంది, నా మనసు నీ ఎడల ఎలా ఉంది, నాకు సరి అయిన ప్రార్థన జీవితం ఉందా, నాకు సరి అయిన ఆత్మీయ జీవితం ఉందా, నాకు బైబిల్ ధ్యానం ఉందా, నేను ఆత్మీయంగా ఉంటున్నానా, నీకు నచ్చని విషయాలలో నేను పాల్పంపులు కలిగి ఉంటున్నానా అని ఇవేవి ఆలోచించాం. కానీ మనకేదన్నా తక్కువైతే ఆయనను మాత్రం నిందిస్తాం. హల్లెలూయా.